TKR College. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్, మీ అందరు చూసిన తర్వాత డీజే టిల్లూస్ అనాలా, మా రాధికలు అనాలా, ఏమనాలి? రియల్లీ కాలేజ్కి ఎంటర్ అవుతుంటే నా కార్ ఎంత కష్టంగా వచ్చిందో నేను చెప్పలేకపోతున్నా. బయట ఎంతమంది ఉన్నారు, లోపల అంతమంది ఉన్నారు. వాట్ ఈస్ దిస్ TKR? TKRకు ఉన్న హవా తగ్గుతుందా? తగ్గదు. సో వీ వాంట్ దిస్ జోష్. అండ్ ఈరోజు మా పవర్ఫుల్ మూవీ త్రిబాణధారి బార్బరిక్, ఇంత పవర్ఫుల్ మూవీకి ఇంత పవర్ఫుల్ ఆడియన్స్ మాకు కావాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే. ఒకసారి గట్టిగా చప్పట్లు టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్. థ్యాంక్ యూ. ముందుగా TKR కాలేజ్ వాళ్లకు స్పెషల్ థ్యాంక్స్, మా చైర్మన్ గారికి, TKR గారికి, అలాగే అందరికీ కూడా. బికాస్ ఇంత మంచి స్టేజ్ని మా అందరికీ అందించినందుకు, ఇంత మంచి జోష్ఫుల్ ఆడియన్స్ ముందు మా సెకండ్ సాంగ్ని రిలీజ్ చేసే అవకాశాన్ని కలిగించినందుకు ఎస్. సో త్రిబాణధారి బార్బరిక్ ఈ మూవీ గురించి కొన్ని రోజులుగా ఒక బస్ అనేది మనందరం వింటూనే ఉన్నాం. యాక్చువల్గా పురాణాల గురించి ఎవరికైనా తెలుసా అంటే నేనేం చెప్పకపోవట్లేదు, కానీ మహాభారతం చాలామందికి తెలుసు. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. సో మహాభారతంలో ద వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ బార్బరిక్. సో త్రిబాణధారి బార్బరిక్. అయితే త్రిబాణధారి అంటే కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రిబాణధారి? కదా, త్రిబాణధారి అంటే 3 నైఫ్స్, 3 స్వార్డ్స్. ఈ 3 స్వార్డ్స్తో మా బార్బరిక్ చేసినటువంటి ఆ పవర్ఫుల్ పోటీయే, ఆ పవర్ఫుల్ యుద్ధమే బార్బరిక్. మరి TKRలో ఆ 3 పవర్స్ ఏంటి? అదే అందుకే మీరు TKR స్టూడెంట్స్ అయ్యారు. అందుకే సూపర్. సో TKR కాలేజ్ గురించి హైదరాబాద్లో ఎవరికి తెలీదు. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. అండ్ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని మా అందరికీ అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆల్సో. మరి ఈరోజు ఏం జరగబోతోంది స్టేజ్ మీద అంటే, పొద్దున్నుంచి చాలా అలసిపోయారు. సో పొద్దున్నుంచి ఈ డ్రెస్సుల్లో ఫుల్గా అలసిపోయారు, బాగా డాన్స్ చేశారు. ఇప్పుడు కాసేపు హాయిగా పాట వింటూ సినిమా టీం వస్తారు, వాళ్ళ మాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ఓకే. సో త్రిబాణధారి బార్బరిక్ మూవీకి సంబంధించి ఫస్ట్ సాంగ్ మా శ్రీరామ్ గారు పాడిన పాట అందరూ విన్నారా? సో కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చింది అన్ని భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషల్లో. ఈరోజు వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అ సెకండ్ సింగిల్. మా డిజిటల్ రెడీయా? ఎస్. బిఫోర్ దట్ త్రిబాణధారి బార్బరిక్ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతోంది. సో మీరందరూ కూడా చూసి ఈ సినిమాని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాస్ TKR కాలేజ్ మీద మాకొక నమ్మకము, మాకొక చిన్న సెంటిమెంట్ కూడా. సో అందుకే TKR కాలేజ్ని మేము ఎందుకు ఫస్ట్ బేస్ చేసుకుంటాము అంటే ఒక చిన్న పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది మాకు. సో అందుకే చాలామంది మీ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో మరి ముందుగా త్రిబాణధారి బార్బరిక్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్. సో ప్రతి సినిమా మనకొక కథను నేర్పించాలి. ఏదో వెళ్ళామా, చూసామా, వచ్చామని కాకుండా అది ఏదైనా సరే, అది ప్రేమ కథ అయినా అయి ఉండాలి, అమ్మా నాన్నల కథ అయినా అయి ఉండాలి, మన హిస్టరీకి సంబంధించిన కథ అయినా అయి ఉండాలి, ఒక పవర్ఫుల్ వారియర్ కథ అయినా అయి ఉండాలి. మరి ఈరోజు బార్బరిక్ సినిమా ఒక మంచి పవర్ఫుల్ వారియర్ కథని మనందరికీ మనకు అర్థమయ్యే భాషలో తెలియజేసే విధంగా ఉంటుంది. అండ్ వానరా సెల్యులాయిడ్ వారి ప్రొడ్యూసర్స్గా, అలాగే మా మారుతి టీమ్ ప్రెజెంట్ చేయగా వెరీ ప్యాషనేట్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మా మోహన్ శ్రీవత్స గారు ఈ సినిమాకి సారథి అంటే డైరెక్టర్గా పనిచేశారు. అండ్ చాలా ప్యాషనేట్ డైరెక్టర్. ఏదో ఒకటి మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలి అని చాలా కష్టపడి, అఫ్కోర్స్ అందరూ కష్టపడే తీస్తారు, అందరూ చెప్పే మాట ఇది. సో మళ్ళీ ఈ సినిమా గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అండ్ మిలియన్ వ్యూస్ని కూడా సాధించింది. సో యాజ్ ఐ టోల్డ్ యూ అన్ని భాషల్లో రిలీజ్ అయినటువంటి మూవీ ఇది టీజర్. అండ్ ముందుగా బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్ ఒక్కసారి ట్రైలర్ని కూడా చూద్దాము. ట్రైలర్ ప్లీజ్. టీజర్ ప్లీజ్. స్వీయ నాశనానికి
సూపర్. హౌ ఇస్ ద టీజర్? ఓకే, సో మరి ఈ సినిమాకి సో ఇంతకుముందు అప్పటి నుంచి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఇన్ఫ్యూషన్ బ్యాండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, తప్పకుండా. సో మా టీకేఆర్ మేనేజ్మెంట్ ఇంకొకసారి టీజర్ చూడాలని కోరుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, సో పాటలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు, అందరికీ ఇష్టం. మీరందరూ సూపర్గా డాన్స్ చేశారు. మా డీజే టిల్లూస్ లాగా, రాధిక లాగా అద్దరగొట్టేశారు యాక్చువల్లీ. సో మరి మన బార్బరిక్ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశాము, నీ వల్లే అనే పాట. అది 10 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది అక్రాస్ ఆల్ ది లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ. అండ్ సిద్ శ్రీరామ్, మీ అందరి ఫేవరెట్ సింగర్, సో సిద్ శ్రీరామ్ గారు పాడినటువంటి పాట. అండ్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్ హ్యాస్ కంపోజ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ అండ్ ద సాంగ్. అండ్ ఒక్కసారి ఆ సాంగ్ని కూడా చూసేద్దాము. సాంగ్ ప్లీజ్. రెడీ రెడీ. ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. ఎ వెరీ రినోవేట్ పర్సనాలిటీ, చాలా చాలా రాజకీయాల్లో ఎన్నో పదవులు చేసి టీకేఆర్ కాలేజ్లో ఇంతమంది స్టూడెంట్స్కి ఇంత మంచి చదివిస్తున్నటువంటి ఆర్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ టీకేఆర్ గారు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. బేసిక్గా కాలేజ్కి సంబంధించి ఎవరైనా కూడా మనకు చిన్న భయం ఉంటుంది, అవునా? అది ప్రిన్సిపల్ అయినా లేకపోతే ఆర్ చైర్మన్ అయినా ఎవరైనా. సార్ బాగున్నారా సార్? చాలా చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూడటం సార్, చాలా ఏళ్ళయింది. ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన వాళ్ళల్లో డెఫినెట్గా సార్ ఫస్ట్ లిస్ట్లో ఉంటారు ఎవరికైనా కూడా. అండ్ ఈ కాలేజ్లో మీరు చదవడము నిజంగా యు ఆర్ వెరీ వెరీ లక్కీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి సార్ని స్టేజ్ మీదకి పిలిచాను సార్, ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పరా ఈ ట్రెడిషనల్ డే సందర్భంగా? నేను మీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని నిజాం కాలేజీలో, మీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని. కానీ మీకున్నటువంటి మన కాలేజీలో ఒక 24 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఇటువంటి యాన్యువల్ డే చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికి మన కాలేజీ నుంచి 70,000 మంది పిల్లలు పాస్ అయిపోయినారు. ఇప్పుడు 15,000 మంది మన క్యాంపస్లో ఉన్నారు. ఇప్పుడు నాకు ఆనందం కదా, నాకు ఆనందం కదా. మీరే నా గుండెకాయలు, నా ప్రాణమే మీరు. మీ భవిష్యత్తు గురించే నేను ఆలోచన చేస్తా. ఇంతకంటే గొప్పగా ఏం కావాలి నాకు? బాగుందా ప్రోగ్రాం? బాగుందా? ఈ 3 రోజులు నేను మీకు మాట చెప్పాలి. మీ తల్లిదండ్రులు మీ గురించి ఆలోచన చేస్తుంటారు. నా పిల్లగాడు కాలేజీలో ఉన్నాడు, క్షేమంగా ఇంటికి రావాలని, మీరందరూ క్షేమంగా పోవాలని కోరుకుంటున్నా. నిదానమే ప్రధానం. ఏ ఉరుకు రక్తంలో ఏ చిన్న పొరపాటు చేసినా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నష్టం. మీ భవిష్యత్తు ఉన్నది. అందుకనే దయచేసి మీరందరూ కూడా ఆలస్యమైనా పర్వాలేదు, ట్రిపుల్ రైడింగ్ వద్దు, ఓన్లీ 2 రైడింగ్. ఎందుకంటే 2 రోజులు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు. చాలా సంతోషం. జై టీకేఆర్. సార్ మీరు అందరికీ హీరో సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎప్పుడు కూడా సో వాళ్ళ లైఫ్, వాళ్ళ పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మిమ్మల్ని అదే హీరో స్థానంలో చూస్తారు. సూపర్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. సార్ మీ చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్, అనగనగా సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పగలరా సార్? అనగనగా లాంచ్, సాంగ్ లాంచ్. అనగనగా 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 సెకండ్ లైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
సూపర్. అనగా అనగా సాంగ్ కంపోజ్డ్ బై ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అండ్ కార్తీక్ గారు ఈ పాట పాడారు. సో హౌ ఇస్ ద సాంగ్? బేసిక్గా ఒక కాలేజ్లో ఇటువంటి ఒక మంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేయడము కరెక్టో కాదో తెలియదు, కానీ అమ్మ నాన్న ప్రేమ ఎవరికి కరెక్ట్ కాదు, ఎవరికి వద్దు. సో దట్ ఈస్ ద రీజన్ ఇంత మంచి ఒక లవబుల్ సాంగ్ని ఒక తండ్రి కాకపోయినా తల్లి కాకపోయినా సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఆ పాపని ఎలా చూసుకున్నారు, ఆ ఎమోషన్స్ ఎలాంటివి అనేదే ఈ పాట ముఖ్యమైన ఉద్దేశం. సో ఈరోజు మరి సార్ చేతుల మీదుగా, టీకేఆర్ గారి చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీ సార్. సార్ ఒకసారి మీరు మధ్యలోకి వచ్చేస్తే ఇక నేను మెల్లమెల్లిగా అందరినీ ఇన్వైట్ చేసేస్తాను. సో వెల్కమింగ్ అవర్ సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వెల్కమ్ హరినాథ్ రెడ్డి గారు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు, మీ జోష్ ఎక్కడ తగ్గకూడదు, కమాన్. అలాగే ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అమర్నాథ్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్ సార్. డాక్టర్ హరినాథ్ రెడ్డి గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం. వెల్కమ్ సార్. అండ్ వెల్కమింగ్ అమర్నాథ్ రెడ్డి గారు టు. అలాగే బార్బరిక్ మూవీకి సంబంధించి ఇంతకుముందే పాట చూశారు కాబట్టి ఆ చిన్నారుల్ని ముందుగా వెల్కమ్ చేస్తాము. నాట్ వన్, దెర్ ఆర్ 2 పీపుల్ హియర్. సో మా కృతిని అలాగే మేఘనాని వెల్కమ్ చేస్తున్నాము. మేఘన అండ్ కృతి ఇద్దరు వచ్చేయాలి. మీ చప్పట్లు కొంచెము బాగుంటే బాగుంటుంది. ఇంకా సో చాలా చిన్న వయసులోనే చక్కగా సినిమాలు చేసే అదృష్టము ఈ పిల్లలకు దక్కిందని చెప్పాలి. అండ్ టీకేఆర్ కాలేజ్ ప్లాట్ఫామ్ మీద ఆ అమ్మాయి అందరికీ హాయ్ చెప్పడం. సో పెద్దగైన తర్వాత ఈ అమ్మాయి కూడా టీకేఆర్ కాలేజ్లోనే జాయిన్ అవుతుంది 100% ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే హాయ్. ఓకే సో నెక్స్ట్ మా బార్బరిక్ సారథి, సినిమాని అలా భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మా మోహన్ శ్రీవత్స గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మోహన్ గారు. సో ప్రతి ఫ్రేమ్లో మోహన్ గారు యాక్చువల్గా అంటే మనకు కనిపించారు హౌ డెడికేటెడ్ హీ ఈజ్ అని. సినిమా గురించి మొత్తం 24 గంటలు ఆలోచించమన్నా కూడా ఆయన ఆలోచిస్తారు. సో ఒక్క నిమిషం కూడా వదలరు అనమాట. సో సూపర్ మోహన్ గారు. సో అంటే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లేది మీ ప్యాషన్ మాత్రమే. సో కీప్ డూయింగ్ దాట్. అండ్ ఆ తర్వాత ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారి గురించి చెప్పాలి అంటే కథలెన్నో చెప్పారు, ఆ డాన్స్ ఎవరు చేయించారు? సో ఆ రీల్స్ ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయిపోయాయి. సో ఆయనే అనమాట ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు అసలు ఈ మధ్యకాలం రిలీజ్ అయిన పాటల్లో విపరీతంగా రీల్స్ పొద్దున మధ్యాహ్నం రాత్రి మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా ఆయన డాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఆ రీలే కనిపిస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పట్లు. యూ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఈశ్వర్ గారు. అసలు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తుండరు ఆ పాట అంత హిట్ అవుతుందని. సో ఈ సినిమాకి అంటే బార్బరిక్ మూవీకి కూడా ఉన్నవి చాలా లైట్ సాంగ్స్ అయినా కూడా మా ఈశ్వర్ గారు చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ విజయపాల్ రెడ్డి గారు. అంటే ఏ సినిమాకైనా కూడా 100% అంటే మా ప్రొడ్యూసర్ గారిని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఈ సినిమాని అంటే ఏ సినిమానైనా ముందుకు నడిపించేది వారే కాబట్టి. సో మా విజయపాల్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఆయనకి ఆల్ ది వెరీ బెస్ట్ కూడా చెప్పాలి. సినిమా మంచి చక్కగా ప్రేక్షకుల్లోకి వెళ్ళడమే కాకుండా మంచి డబ్బులు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ ఆ తర్వాత ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన ఇన్ఫ్యూషన్ బ్యాండ్. సో మన రీజనల్ బ్యాండ్స్లో అంటే తెలుగు మ్యూజిక్ బ్యాండ్స్లో ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ బ్యాండ్ who has given a music for a movie. ఒక సినిమాకి సంగీతాన్ని అందించిన ఫస్ట్ ఎవర్ బ్యాండ్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్. సో ఒకసారి ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి రావాలి. సో వాళ్ళు దాదాపుగా మేబీ ఒక వీళ్ళందరూ హీరోస్ అండ్ ఏకైక హీరోయిన్ అనమాట మా వల్లి అక్కడ. బికాజ్ అందరూ మేల్ డామినేషన్ కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ కూడా మన మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంది మా ఇన్ఫ్యూషన్ బ్యాండ్లో. అలాగే ఈ సినిమాలోని పాటలకి చాలా చక్కగా అందంగా లిరిక్స్ రాసిన సనారే గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో షార్ట్ ఫామ్లో సనారే, ఫుల్ పేరు చెప్పాలో వద్దో నాకు తెలియదు, చెప్పచ్చా? సత్యనారాయణ రెడ్డి గారు అంతేనా? ఓకే.
సరేలేండి, ఇప్పుడు అందరూ షార్ట్ ఫామ్స్ ఉండే చాలా హిట్ అవుతున్నారు, బాగా వర్కౌట్ అవుతుంది. మీరు సనారేగానే ఉండిపోండి. ఓకే, ఎస్. ఇంకెవరినన్నా మనం మర్చిపోయామా? మర్చిపోయామా? అదే, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. మరి ఈరోజు మరి ఈ బార్బరిక్ మూవీలో మీకు పాటల్లో కనిపించినటువంటి వాళ్ళల్లో అఫ్కోర్స్ సత్యరాజ్ గారు వస్తారు, అంటే మీ సౌండ్తో పిలుస్తాను, ఆయన నేను పిలవను. అండ్ సెకండ్ లీడ్గా చాలా చాలా మంచి పాత్ర పోషించిన మా క్రాంతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ క్రాంతి గారు. సో హీ ఆల్సో యాక్టెడ్ వెరీ వెల్, అంటే చాలా చాలా బాగా చేశారు. ఓకే, ఇక మీ సౌండ్ మధ్యలో మీ చప్పట్ల సమక్షంలో మా కట్టప్ప గారిని, మా సత్యరాజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సత్యరాజ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో సత్యరాజ్ గారు అసలు అంటే ఆయన చాలా చాలా గొప్ప మనిషి, ఎంత మంచి మనసున్న మనిషి, అద్భుతంగా అంటే ఎన్నో ఎన్నో పాత్రల్లో ఆయన ఎన్నో భాషల్లో పోషించారు. మరి డెఫినెట్గా బార్బరిక్ సినిమా కూడా ఆయన కెరీర్లో చాలా మంచి సినిమాగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యరాజ్ గారు. ఓకే, సో టీం అందరూ ఒకసారి స్టేజ్ మీద ఉన్నారు, ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. సూపర్ సూపర్, వెరీ వెరీ హ్యాపీ. ఎస్, మరి ముందుగా డాక్టర్ హరినాథ్ గారిని మా అందరి కోసం 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. Good evening, everyone. So first of all, thanks for coming for the traditional day, and it's right to honor you all, and I wish you all the best for you. థ్యాంక్ యూ సార్. సో ఈ సందర్భంగా మా డైరెక్టర్ గారు మోహన్ గారు కూడా, అంటే టీకేఆర్ కాలేజ్ పవర్ ఏంటో అందరం చూసాం కదా సార్. సో మీకు టీకేఆర్ కాలేజ్తో మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఈ పాటను రిలీజ్ చేయాలనుకున్నారు కాబట్టి ఒక 2 మాటలు మీరు. హలో టీకేఆర్, రాజమాతకి మాటిచ్చిన వారు ఎవరు? కట్టప్ప. ఇక్కడ తల్లికి మాటిచ్చిన వారు ఎవరు? బార్బరిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సార్ టీకే సార్ చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్, ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈరోజు సాంగ్ లాంచ్ చేసిన ఈ ప్లేస్ చాలా అద్భుతం, కానీ ఇలాంటి ఎమోషనల్ సాంగ్ లాంచ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో మాకు అనిపించింది. బట్ మీరు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫాదర్, తాత వీళ్ళందరూ మనకి హీరోస్. మనం ఈరోజు ఇంత స్థాయికి వచ్చామంటే వాళ్ళు మన హీరోస్. అలాగే ఈరోజు అయితే హీరోస్ ఈ పాటలు ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఇన్ఫ్యూషన్ బ్యాండ్, అలాగే సనారే లిరిక్ రైటర్, అలాగే ఈశ్వర్ మాస్టర్ కొరియోగ్రఫీ. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. అలాగే వానరా సెల్యూరైడ్ విజయపాల్ రెడ్డి గారు చాలా కంటెంట్ని నమ్మి బడ్జెట్ బాగా పెట్టి సినిమా తీశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. సార్ మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఒక్కరి గురించే చెప్పాలి, సత్యరాజ్ సార్. యాజ్ అ డెబ్యూ డైరెక్టర్గా నా ఫస్ట్ హీరో 70 years తాత. కట్టప్ప ఫస్ట్ హీరో. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను జనరల్గా ఒక 20-24 years ఆ ఏజ్లో హీరోతో చేయాలి సినిమా. నా అదృష్టం 170 సినిమాలకి హీరోతో చేశాను సినిమా.
250 సినిమాలకు పైగా, అంటే 170 మైనస్ చేస్తే మిగతా సినిమాలన్నీ విలన్ వాట్ ఎవర్ ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ చేశారు సార్. యు ఆర్ లెజెండ్ సార్, లెజెండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది, తర్వాత డీజే ఉంది, డ్యాన్స్ చేయాలి కదా. యా రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది సార్ మోహన్ గారు, అందుకే మీ సినిమా అందరూ చూడాలి 100%. అయితే సత్యరాజ్ గారితో ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడిస్తాను. సత్యరాజ్ గారు, మీరు మాట్లాడే ముందు సార్ కొంచెం ముందుకు రండి సార్. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో ఉన్నాం కాబట్టి బిఫోర్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద మూవీ, మీ కాలేజ్ డేస్లో మీరు చేసిన చిలిపి పని, కొంటె పని, అల్లరి పని ముందు మాతో షేర్ చేసుకొని ఆ తర్వాత మీరు మూవీ గురించి మాట్లాడాలి సార్. ఓవర్ టు సత్యరాజ్ గారు. కట్ చేసి కాలేజ్ క్లాస్ కట్ చేసి గోయింగ్ టు సినిమా, దట్ ఈస్ మై ద గ్రేట్ కాలేజ్ TKR కాలేజ్, 14,000 people, 14,000 students, really great. I want to slide in front of you like Bahubali, like TKR students, like that I want to slide in front of you. Such a great campus. Yeah, I am very proud of being here and release the Barbaric teaser and the songs in front of TKR garu. That is very, very great thing. ఏ మూవీలో ఇలా కావాలి మీకు? 1000 ఏనుగుల బలశాలికి బలభీముడికి మనబండి, ఇది చెప్పారు సార్ డబ్బింగ్లో. అది నేను సౌండ్ కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌండ్. డబ్బింగ్ సార్, మీ డైలాగ్ చెప్పాలి కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌండ్ సార్, నా సౌండ్ కాదు, అది తమిళ. బాహుబలి బాహు, అదేదో చెప్తారు కదా సార్ డైలాగ్, బాహు రాజమాతకి మాటిచ్చాను, రాజమాతకి మాటిచ్చాను, నీకు ఎన్ని పోటు పడవ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ విజయపాల్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్కసారి బార్బరిక్ మూవీ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఈ సమ్మర్లో మనకి హాట్ సమ్మర్లో మంచి కూల్ మూవీ చూసుకోవచ్చు. ఒకసారి ఆల్ ది వెరీ బెస్ట్ బార్బరిక్ అని అందరూ కలిసి చెప్తే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఒకసారి అందరూ టుగెదర్ 1 2 3. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సెల్ఫీ తీసుకుంటారా మీరు? యా, మీర్పేట్ సిఐ కీసర్ నాగరాజ్ గారు చాలా చక్కగా, అంటే పోలీస్ సిబ్బందిని అంతా అరేంజ్ చేసి ఇంత చక్కటి సెక్యూరిటీని అందించినటువంటి మా పోలీస్ సిబ్బంది వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. బికాజ్ ఇంతమందిని మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. థ్యాంక్ యూ. ఎప్పుడు పోలీస్ సిబ్బంది వారు థ్యాంక్సే చెప్పాలి మేము. అండ్ ఇప్పుడు సార్ స్టేజ్ మీదే ఉన్నారు సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో స్టేజ్ మీద మంచిగా డీజే అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. పొద్దున్నుంచి డాన్స్ చేస్తున్నారు, ఇంకా డాన్స్ చేసే ఓపిక ఉందా మీకు? వావ్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ రైట్? సో TKR కాలేజ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కసారి ఆర్టిస్ట్ అందరూ వన్స్ అగైన్ ఒక్కసారి స్టేజ్ మీద ఉండాలండి ఫర్ అ గ్రూప్ ఫోటో. సో థ్యాంక్ యూ సో మచ్ TKR కాలేజ్. సో డీజే రెడీగా ఉన్నారు మీకోసం సూపర్ సాంగ్స్ ప్లే చేయడానికి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ నైట్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. హ్యావ్ ఎ వెరీ సేఫ్ జర్నీ. గుడ్ నైట్, బాయ్.